కోట్ల ముడుపుల వ్యవహారం ఆ పార్టీ పటిష్టమైన కోటలను తాకుతుంది. కరెన్సీ కట్టెల మరకలతో ఆ పార్టీ తలలు పట్టుకుంటోంది. ఈ రకమైన పంచాయతీలు తేల్చలేక తండ్రి కొడుకులతో కూడిన అధిష్టానం చివరాఖరుకు క్రమశిక్షణ కమిటీకి అప్పగించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కష్టపడి దేశ విదేశాలు చుట్టొస్తూ వివిధ కంపెనీలను పెట్టుబడుల కోసం రాష్ట్రానికి ఆహ్వానిస్తుండగా అదే పార్టీకి చెందిన కొందరు నేతలు మాత్రం ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. టికెట్టు వేటలో కోట్ల రూపాయలు చేతులు మారాయంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో నిజమెంతో తెలియదు గానీ ఆ కలంకం మాత్రం పార్టీకి అంటుకోక తప్పదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్ష పార్టీలకు అస్త్రాన్ని అందించడమే అవుతుంది. నిన్న మొన్నటి దాకా ఇదే కోట్ల వ్యవహారం ఓ రకమైతే ఇప్పుడు ప్రత్యక్షమైన మరిన్ని కోట్ల వ్యవహారం మరో రకం. ఒకరేమో అవునంటున్నారు, అంతలోనే కాదంటూ మాట మార్చారు. ఇందులో నిజమెంత, అసత్యమెంత, ఏది నిజం? నిన్న మొన్నటిదాకా తిరువూరు పంచాయతీ, అక్కడి టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ కేశినేని చిన్ని వ్యవహారం. వీళ్లకు సంబంధించి 5 కోట్ల వ్యవహారం తగవు తీర్చడానికి అధికార టీడీపీకి తలప్రాణం తోకకొచ్చింది. అది కాస్త ముగింపు దశకు చేరుకునే లోపే మరో ఉదంతో రచ్చకెక్కింది. ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ టికెట్ వ్యవహారంలో ఏకంగా 7 కోట్లు ముడుపులిచ్చానంటూ ఓ మహిళ వెక్కి వెక్కి ఏడుస్తూ రచ్చకెక్కింది. దీంతో రాష్ట్రంలోని టీడీపీ వర్గాలు మరోసారి ఉలిక్కిపడ్డాయి. అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం కొండూరు గ్రామానికి చెందిన సుధామాధవి టీడీపీ టికెట్ కోసం 7 కోట్లు ఇచ్చారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. రైల్వే కోడూరు అసెంబ్లీ స్థానం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో సుధామాధవి అనబడే టీడీపీ నేత ఎన్ఆర్ఐ తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్ కు 7 కోట్ల రూపాయలు ముడుపులిచ్చినట్టు సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. ఆ తర్వాత విజయవాడలోని జై భీమ్ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ తో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైల్వే కోడూరు టికెట్ ఇప్పిస్తానంటూ వేమన సతీష్ తన వద్ద విడతల వారీగా 7 కోట్లు తీసుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. తాత ముత్తాతల నాటి ఆస్తులన్నీ తెగనమి డబ్బులు ఆయనకి ఇచ్చేశారని కూడా చెప్పుకొచ్చారు. అయితే టికెట్ రాకపోగా డబ్బులు తిరిగి ఇవ్వలేదని సుధామాధవి ఏడ్చేశారు. ఈ డబ్బుల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని ఇప్పించాలని విన్నవించుకున్నారు. అయితే ఈ విధమైన వీడియోలు, ప్రెస్ కాన్ఫరెన్సులు విడుదలైన కొన్ని గంటల్లోనే ఎస్సీ నేత సుధామాధవి, ఆమె భర్త మురళి ఇద్దరూ కలిసి మరో వీడియోను రిలీజ్ చేశారు. తాము వేమన సతీష్ కు డబ్బులు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ఆయన అనుచరుడిగా ఉంటున్న చంద్రబాబు అనే స్థానిక నేతకు డబ్బులు ఇచ్చామంటూ మాట మారుస్తూ మరో ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించి కారణాలు ఏవైనా పార్టీకి జరగాల్సిన నష్టాన్ని అప్పటికే ప్రతిపక్ష పార్టీ భుజానికెత్తుకుని చేయాల్సిందంతా చేసిందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి వేమన సతీష్ అన్నమయ్య జిల్లా రాజంపేట వాసి. ఈయన ఏళ్ల తరబడి అమెరికాలో స్థిరపడ్డారు. అమెరికాలో ప్రవాసాంధ్రుల సంఘానికి అధ్యక్షుడిగా చాలా కాలం పనిచేశారు. అలాగే టీడీపీ నేతగా తానా మాజీ అధ్యక్షుడిగా అమెరికాలో సైతం గుర్తింపు పొందారు. రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నికల సమయంలోనూ రాజంపేటకు వస్తారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. ఇలా వేమన సతీష్ టీడీపీ నేతగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లోనూ సుపరిచితుడు కావడం గమనార్హం. అయితే ఇదే అంశంపై సుధామాధవి మరో సంచలనానికి కేంద్ర బిందువుగా మారారు. తనను కొందరు పోలీసు అధికారులు నిర్బంధించి వేమన సతీష్ కు అనుకూలంగా తన భర్త మురళితో పాటు తనతో వీడియో చేయించారని జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, మరికొందరు పోలీసు అధికారులపై సుధామాధవి దంపతులిద్దరూ ఫిర్యాదు చేశారు. దీంతో జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఎస్సీ కమిషన్ డైరెక్టర్ డాక్టర్ జి సునీల్ కుమార్ బాబు ఏపీ డీజీపీకి నోటీసులు జారీ చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తో పాటు సుధామాధవి దంపతుల్ని వేధించిన మరికొందరు పోలీసు అధికారులపై సమగ్ర నివేదికను నెలలోపు పంపాలని ఆదేశించారు. దీంతో టీడీపీ వర్గాలతో పాటు పోలీసు శాఖ ఈ చర్యలతో ఉలిక్కిపడిందని భావించొచ్చు. అయితే గడిచిన 2024 ఎన్నికల్లో కూటమి కలయికలో భాగంగా రైల్వే కోడూరు అసెంబ్లీ స్థానం జనసేనకు కేటాయించబడింది. ఇక్కడి నుంచి పోటీ చేసిన 6వ శ్రీధర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 1.5 ఏళ్ల పూర్తయింది. ఇదే నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా ముక్కారు రూపానందరెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి సమయంలో సుధా రేపిన 7 కోట్ల రచ్చ వ్యవహారం పార్టీతో పాటు పోలీస్ శాఖను కూడా కుదిపేస్తోంది. ఇన్నాళ్లు ఊరకుండే ఇప్పుడు సుధామాధవి తెరపైకొచ్చి ఆరోపణలు చేయడం ఏంటని కూడా అదే
టీడీపీ వర్గాలకు చెందిన వారు ప్రశ్నించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ టీడీపీ అధిష్టానానికి నిన్న మొన్నటిదాకా తిరువూరు వ్యవహారం తల బొప్పి కట్టించగా తాజాగా ఇప్పుడు రైల్వే కోడూరు ఇష్యూ ఇబ్బందికరంగా మారింది. ఇందులో నిజమెంతో అబద్ధమెంతో తెలీదు కానీ ఈ వ్యవహారాన్ని టీడీపీ అధిష్టానం ఎలా పరిష్కరించుకుంటుందో వేచి చూడాల్సిందే.